చెప్పండి. నిన్న దొడ్డిదామని వచ్చి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని ఎలా చూస్తారు? ఈరోజు అసలు రాకుండానే వెళ్ళిపోయాడు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అనేవాడు అసలు నిల్లండి. నిజం మాట్లాడాలంటే ఆయన దొడ్డిదారిని రావటం ఎందుకండి? ఇదివరకు ముఖ్యమంత్రిగా రావచ్చు కదా. ఇదివరకు పోలీస్ పహరా లేదు, నెట్ ప్లస్ కేటగిరీ లేదు ఆయనకి ఇక్కడ పట్టుకోవటానికి. ఆ నెట్లు పట్టుకునే వాళ్ళు లేరు కాబట్టి నన్ను ఏమైనా వీళ్ళు రైతులు నిరసన వ్యక్తం చేస్తారేమోనని చెప్పేసి వెళ్ళారేమో. మాకు అవసరం కూడా లేదండి. చంద్రబాబు గారు రావడంతో మేము ఆ నిరసన అంతా తీసేసాం. ఎవరి మీద చూపించాల్సిన అవసరం మాకు లేదు. నీ మనసుకు అది అనిపించింది, నువ్వు ఇన్నాళ్ళు ఏం చేసావో మమ్మల్ని, కాబట్టి ఇప్పుడు మళ్ళీ నీకు భయం వేసి నువ్వు అసలు ఇటు రాకుండా అటు దొడ్డిదారకుండా వెళ్ళి అసెంబ్లీ వెనక నుంచి వెళ్ళి లోపలికి వెళ్ళినట్టుండవు అని అన్నారు నిన్న. అట్లాగే వెళ్ళి ఇటు వస్తావేమో చూసామండి. ఓరకనే మొకార విందని చూద్దాం ఎటుందో. పాపం ఒకప్పుడు సీఎం కదా, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లేదు. ఆ మొహం ఎట్టుంటుందో చూద్దామని ఊరకనే రోడ్డు మీద నుంచున్నాం. అందరూ వస్తుంటే నుంచుంటే ఆయన కనిపించలే. ఏందండి పాపం మాజీ ముఖ్యమంత్రి గారు రాలేదంటే అప్పుడు చెప్పారు వెనక నుంచి వెళ్ళిపోయాడమ్మా, మీరు నిరసన తెలుపుతారేమో భయం వేసిందంట అని ఎవరో పోలీస్ ఆఫీసర్ చెబుతున్నాళ్ళండి. చెబితే మాకేం అవసరం లేదండి, వరకని చూద్దామని నుంచున్నాం. అందరితో పాటు ఆయన కనపెడతాడు అనుకున్నాం, రాలేదని అన్నామండి. కానీ ఆయన ఇంకా వాళ్ళ పొగరేం తగ్గలేదండి. ఆయన అనుకుంటున్నాడు దొడ్డిదారిని పోవాలి అని. మరి ఎందుకు చేశాడు అట్ట? మరి ఆయన కనీసం ఎమ్మటే వెళ్ళిపోయినట్టున్నాడు. అక్కడ ప్రమాణ స్వీకారం చేసి ఎమ్మటే వెళ్ళిపోయినట్టున్నారు. ఇప్పుడు వెళ్ళిపోయి ఈ రోజు అసలు ఆబ్సెంట్ అయినట్టున్నాడు, అసెంబ్లీకి కూడా రాకుండా ఆయన చెప్పి. ఇవాళ అంటే అసెంబ్లీ మనం చేసేది ఏం లేదు, మనకు వచ్చింది 11 స్థానాలే, మనం మాట్లాడినవరు మనకంటూ ఒక గుర్తింపు ఉండదనే వేలా పడటానికి కారణం ఏందంటారు? మరి లేకుండా చేసుకుంది మీరే కదండి. మీ ప్రభుత్వంలో నిజంగా ఏదైనా చేశారు అంటే మీరు ఎవరిని ఆట ఆడుకోకుండా ఉండారండి? ఏ పార్టీ వాళ్ళని ఆడుకోకుండా ఉండారు? మీ కార్యకర్తలు గాని మీ నాయకులు గాని, ఆఖరికి అధికారులను పోలీసులను కూడా చెంపదెబ్బలు కొట్టిన వాళ్ళు మీరు ఉండారు. మీ వాళ్ళల్లో పోలీసులను కూడా, ఆడ కానిస్టేబుల్ కూడా కొట్టారు చెంపల మీద పెట్టి. వాళ్ళ దగ్గర ఫోనులు లాక్కోబోయారు, వాళ్ళని ఎదురు తిరిగారు. మీరు ఎవరినైనా సరే అధికారులను అడ్డం పెట్టుకున్నారు. కింద ఉన్న నాయకులు, తెలుగుదేశం వాళ్ళ నాయకులను గాని కార్యకర్తలను గాని వాళ్ళని ఎంత ఇచ్చారో తెలుసా మీరు? కాబట్టి వాళ్ళు మీకు 11 స్థానాలకే పరిమితం చేశారు. శుభ్రంగా ఆ 11తో నువ్వు మాట్లాడలేవని తెలిసింది కదా. ఆంధ్రప్రదేశ్ కి ప్రపంచం అంతా చూసి చెప్పి మీరే చెప్పేవాళ్ళు, ప్రపంచం అంతా ఆంధ్ర ఎంక చూస్తుంది, మనకి ఆంధ్ర బిజినెస్ స్థానంలో మొట్టమొదటి స్థానం వచ్చింది మనకని చెప్పుకున్నావు. ఒకప్పుడు అవార్డు తీసుకుంటా నువ్వు. అప్పుడు అంతా మనేపే చూస్తుంది, అసలు దూసుకుపోతుంది ఆంధ్రాను. కరెక్ట్ గా ఇవాళ మొన్న అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు మొత్తం మనీ అంకే చూసిందండి ఆంధ్ర ఎంక ప్రపంచం. అబ్బా 11 స్థానాలు ఎవరు అబ్బా ఈయన ఎలా అసెంబ్లీలో 11 స్థానాల నాయకుడు ఎవరా అని చెప్పి ప్రపంచం మొత్తం చూసింది. చూస్తే తెలిసింది ఏంటంటే ఒకప్పుడు ముఖ్యమంత్రి కొడుకు, ఒకప్పుడు ఎంపీగా ఉన్నాడు, మళ్ళీ ముఖ్యమంత్రిగా చేశాడు. అలాంటి ఆడికి 11 స్థానాలు వచ్చినాయంటే ఏ తీరుగా జనాన్ని పరిపాలించాడు అని ప్రపంచం ఏంది, దేశం ఏంది, రాష్ట్రం మొత్తం నీ అంకే చూశారయ్యా. చూసి ఆశ్చర్యపోయారు. కాకపోతే నువ్వు చేసిన పరిపాలన ఎప్పటి నుంచో బయట అక్కడ ఇంటర్నేషనల్ న్యూస్ అయిపోయింది. నేషనల్ న్యూస్ లో అయితే పద్దాక నువ్వు ఢిల్లీ పోయినప్పుడల్లా కూడా ఎప్పుడన్నా నువ్వు అసలు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టవేందని నేషనల్ న్యూస్ వాళ్ళు కూడా చెప్పుకునేవాళ్ళు. కాబట్టి నేషనల్ వైడ్ గా నువ్వు ఏం చేస్తున్నావు అనేది అందరికి తెలిసింది. ఇక్కడ ఆంధ్రాలో ఎంత జనరంజకంగా పరిపాలిస్తున్నావు అని. ఈ 11 స్థానాలు వచ్చినప్పుడు ఆ కరెక్ట్ గా వచ్చి ఇంకా తగ్గితే ఏమని చూసుంటారు అనుకుంటున్నాం మేమైతే. వాళ్ళందరూ ఆ 11 కన్నా కూడా ఇంకా తగ్గి వస్తాయి ఏమని చూసుంటారు. నువ్వు 11 పరిమితం అయ్యావు, 4 ఎంపీలు పరిమితం అయ్యావు అని చెప్పి వాళ్ళు అనుకొని ఉంటారు. కూడా పారిపోవడానికి రెడీగా ఉన్నారంటున్నారు. మిథున్ రెడ్డి వాళ్ళ నాన్న ఇద్దరు గొడవపడి బీజేపీలో వెళ్ళడానికి మిథున్ రెడ్డి రెడీ అవుతాను అంటున్నారు. మిథున్ రెడ్డి మరి ఇప్పుడు పోయే వాళ్ళంతా బీజేపీలోకి వెళ్ళాలండి. దొంగలు మొత్తం బీజేపీలో కూర్చోవాలి వెళ్ళి. ఎందుకంటే ఎక్కడెక్కడ చేసిన అవినీతి పనులన్నీ ఇవన్నీ కాపాడుకోవటానికి వెళ్ళేది వాళ్ళు బీజేపీలోకి. ఇంకే పార్టీలోకి వెళ్ళరని మేము కూడా అనుకుంటున్నాము. ఈ 11 మందిలో చాలా మంది జారిపోతారు అనుకుంటున్నాము. ఉండేది ఒక 2-3 ఉంటారేమో. మరి వాళ్ళ బాబాయి ఆయన ఇంకెవరైనా ఉంటారేమో కానీ మిగిలిన వాళ్ళందరూ అట్టే పోతారని అనుకుంటున్నామండి. కాకపోతే పెద్దిరెడ్డి కూడా పోతాం చాలా బాధాకరంగా ఉంది. పాపం జగన్మోహన్ రెడ్డికి మంచి గొడ్డలు పెట్టాది. అయితే పెద్దిరెడ్డి వాళ్ళ అబ్బాయి ఇద్దరు పోవటం కూడా, ఆయన మరి పెద్దిరెడ్డి అంటే పొంగనూరులో పులి అని చెప్పుకుంటారు కదా. ఆయన చేసే అక్రమాలు గాని, ఆయన చేసే స్మగ్లింగ్ గాని, ఎర్రచందనం ఇవన్నీ చేసేది ఆయనేనని అందరు చెప్పుకుంటారు ఇండైరెక్ట్ గా. అలాంటి ఆయన కూడా వాళ్ళు నీకు అండగా లేకుండా పోతున్నా అంటే మరి నువ్వేమైపోతావో తెలియట్లేదు. అందరూ వెళ్తారని మేము అనుకుంటున్నాం అండి. వాళ్ళిద్దరే కాదు మిగిలిన వాళ్ళు కూడా మొత్తానికి 7-8 మంది వెళ్ళిపోతారు. మిగిలిన 4-5 కూడా ఆయన దగ్గర ఉంటారో ఉండరో తెలియదు. పార్టీ కూడా ఉంటుందో ఉండదో అని మేము అనుకుంటున్నామండి. ఆయన వాళ్ళ పులివెందులు ఎందుకు వెళ్ళాడో తెలియదు. మరి పార్టీ ఆఫీస్ కూడా ఇవాళ కూల్ చేస్తున్నారని తెలిసింది. ఆయనకు అసలు పర్మిషన్ ఎందుకండి?
ఆయన ఏడ పర్మిషన్ తీసుకొని ఏం కట్టాడు? ఆయన వాళ్ళు గాని వాళ్ళ నాయకులు గాని లీడర్లు వాళ్ళకే లేవు పర్మిషన్. వాళ్ళు ఏది కావాలంటే అది కబ్జా చేయటం, స్థలాలు గాని పొలాలు గాని ఏయైనా లాయర్ల దగ్గర జడ్జీల దగ్గర కూడా కబ్జా చేసిన వైనం వైసీపీ నాయకులది. మనం చూసాం రామకృష్ణ అనే జడ్జి గారిని ఎంత ఏడిపించారు ఆయన్ని, ఎస్సీ క్యాండిడేట్ ని. ఆయన కబ్జా చేశారు, ఎన్నిసార్లు మొరబెట్టుకుని వాళ్ళకే లేదు దిక్కు. మీరు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఇంకెన్ని కబ్జాలు చేసావో, నువ్వు ఎంత చేసావో అందరికీ తెలుసు. ఇవాళ నీకు అన్ని కోట్ల ఆస్తి ఎట్టొచ్చిందో అందరికీ తెలుసు. ఇవాళ నువ్వు జైలు పోయేటప్పుడు నీ జైలు మేట్లు అందరూ అధికారులే, సంతకాలు పెట్టిన ఐఏఎస్ ఐపీఎస్ లే వస్తారు, నీ ఎమ్మడి చూస్తా ఉండండి రేపు. కాబట్టి ఇది కూడా ఆయన అక్రమ కట్టడమే, కూల్చివేయటంలో తప్పేమి లేదు. ప్రజావేదిక అక్రమ కట్టడం అన్నావు, అవతల ఉన్న ఇల్లు అక్రమ కట్టడం కాదని చెప్పి అది ఉంచి మధ్యలో ఉన్న ప్రజావేదికను కూల్చేసావంటే నువ్వేమనుకోవాలి? అది ప్రజల సొమ్ముతో కట్టింది. నువ్వు లింగమనేని రమేష్ గారిది గొలసపోయావు, నీకు ఖచ్చిగా ఉంటే లింగమనేని రమేష్ గారిది నువ్వు చెరులోకి ఉందని అదెందుకు గొలసలా? నువ్వు ప్రజలు డబ్బులు పెట్టింది ముందు కూలుస్తావు. నువ్వు చుట్టూ ఎన్ని ఉండయండి అక్కడ బారుకి వాళ్ళ రది ఒడ్డున అటన్నిటి మీద చెయ్యేసావా నువ్వేమన్నా? కాబట్టి నువ్వు ఏదైతే నువ్వు కోల్చాలి అనుకుంది ప్రజావేదిక చంద్రబాబు గట్టి అక్కడ పెద్ద కాన్ఫరెన్స్ పెట్టి పెద్ద బాగా జరుగుతున్నాయి. అక్కడ ఏ అయినా సరే మీటింగులు గాని ఏ అయినా కలెక్టర్లతో జరిగాయి గాని ప్రజలు గాని వెళ్ళి కూర్చోటానికి కూడా బాగుంది. అది మేము వెళ్ళాం 2-3 సార్లు అక్కడికి. ఎందుకంటే ప్రజావేదిక ఆయన ఓడిపోయినప్పుడు బాబు గారిని బలకరీయటానికి వెళ్ళామండి. చాలా మంది పరామర్శిస్తానికి వెళ్తుంటే బాధ అనిపించి వెళ్ళేవాళ్ళం. వెళ్ళినప్పుడు అందులో కూర్చున్నప్పుడు చూసాను, చాలా బాగుంది. అది ఎంతో జపనీస్ టెక్నాలజీతో కట్టారు. తీసి కూడా మళ్ళీ వేరే చాట పెట్టుకోవచ్చు, దాన్ని ఎక్కడికక్కడ అంతా తీసేసి మళ్ళీ తయారు చేసి పెట్టవచ్చు. అలాంటి టెక్నికల్ గా కట్టారు, చాలా ఖర్చుతో మంచిది కట్టారు అనుకున్నారు. నువ్వు దాన్ని తీసి కట్టేది విధంగా ఇంకో చాట పెట్టపోయా? అది అక్రమ కట్టడమే, కోల్చడం ఎందుకు? దాన్ని తీసి ఇంకో చాట ఏదైనా కట్టే విధంగా ఏర్పాటు చేయొచ్చు కదా. కాకపోతే బాబు గారు చూడాలి, ఆయన కట్టింది చూసావా, నువ్వు కట్టింది నేను కూల్చానని చెప్పి కోల్చడంతో మొదలైన నీ పరిపాలన మళ్ళీ నీ ప్రభుత్వం శాంతం కూలిపోయే స్థితి తెచ్చుకున్నాడండి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎక్కడ అక్రమ కట్టడాలుంటే గీతంసాల నీకేం అడ్డం వచ్చినాయి అని కూల్చావు నువ్వు? గీతంసాల గోళ్ళ ఎన్ని కాలేజీ, అది యూనివర్సిటీ గోళ్ళ కూడా నువ్వు కూర్చి పారేసావు నువ్వు అక్కడ. ఆ సబ్బం హరి గారి విశాఖపట్నంలో నువ్వు ఎవరిని వదిలిపెట్టావండి? నీ మీద ఎదురు తిరిగిన వాళ్ళు ఎవరైనా, నీ పార్టీ వాళ్ళు ఎవరైనా ఇంచె బయటకు వచ్చినా కూడా కూల్చేసావు. నువ్వు ఇల్లు కట్టుకోవాలంటే నీ చుట్టుపక్కల ఎన్ని ఇల్లు కూల్చావు పబ్లిక్ లో? ఇవాళ ఎన్ని ఇల్లు తీసేసి నువ్వు పోండి అని చెప్పి వాళ్ళందరిని పంపించావు. నీ ఒక్క ఇల్లు కోసం 100 మందిని కష్టపెట్టావు. అదే చంద్రబాబు గారికి ఆ ఇబ్బంది ఏమి లేదే, ఆయన అక్కడే ఉంటాడు. కరకట్ట మేంచిపోయేవాళ్ళు కరకట్ట మేంచిపోతారు. ఆయన ఇల్లు కట్టుకోలేదని మీ వాళ్ళు అందరూ ఘోషించారు. ఇల్లు కట్టుకోపోయినా ఆయన ఒక ఇంట్లో ఉంటున్నారు. అక్కడ ఆయన వరకే పరిమితం. ఆ లోపలికి పోలీసులు వాళ్లే ఉంటారు. పోయేవాళ్ళు కరకట్టను పోతున్నారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు. ఏ డిస్టర్బెన్స్ లేదే అక్కడ. నీ ఇంటి కోసం పోవాలనుకుంటే గేట్లు పెద్ద గేట్లు పెట్టి అసలు ఆ దరికి ఈ దరికి మొన్న తెగదెడుతున్నారు. ఆ గేట్లన్నీ తీసాక మా హాయిగా ఉందయ్యి ఈ గోల వదిలిపోయిందని దండం పెట్టుకొని తిడుతున్నారు అక్కడ జనం. ఇక్కడ మావాడు ఎప్పుడు గవర్నమెంట్ ఇళ్లలో ఉండడు, మావాడు ప్యాలెస్ లోనే ఉంటాడు అన్నారు. దాన్ని ఎలా చూస్తారు? దాన్ని ఎందుకు చూడమండి? మీ వాడికి గవర్నమెంట్ అక్రమంగా ఆస్తులు గవర్నమెంట్ వచ్చినాయి, గవర్నమెంట్ దాంట్లో ఎందుకుంటాడు? మీ వాడికి లోటస్ పాండ్ లో ఒక ఇల్లు, మరి బెంగళూరులో ఇల్లు, మరి మద్రాసులో ఇల్లు, మీకు లేనిది ఎక్కడ? మీకు ఇల్లు లేనిది ఎక్కడ? ఆయన ఉండడు, ఎందుకుంటాడు అద్దీంట్లో? ఆయనకు కావాల్సింది ఏంటంటే ప్రభుత్వం డబ్బులు పెట్టి ఇప్పుడు ఆ తాడాపల్లి ఇల్లు కట్టాడండి. కట్టాక దాని హంగులకి ఆయన 17 కోట్లు ఖర్చు పెట్టాడు. మళ్ళీ ముఖ్యమంత్రి అయినాక పేరుకే ఇల్లు కట్టాడు. కట్టాక దాని హంగులకి నువ్వు మార్పులు చేర్పులకి 17 కోట్లు అని చెప్పారు. ఇంకెంత ఖర్చు పెట్టారో వాళ్ళు లోపల తెలియదు, బయటికి మాత్రం 17 కోట్లు అని చెప్పారండి. అంత అవసరమా మీ వాడికి? మరి 17 కోట్లు పెట్టి కట్టుకోవటం చంద్రబాబు చేత కాలేదే. ఆయన కట్టుకోవాలంటే నిమిషంలో కట్టుకుంటారండి. ఏ నాయకుడు ఆయన వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉంటాడని కాదు, ఆయన మామూలుగా ఆయనకి హైదరాబాద్ లో ఇల్లు ఉంది, కట్టుకోవాల్సిన అవసరం ఏముంది? చూద్దాంలే, కట్టుకునే అవసరం వచ్చినప్పుడు కట్టుకుంటాం మేము కూడా అనుకున్నారు. వాళ్ళు ఓడిపోయారు. ఇల్లు లేనంత ఇల్లు ఉండి ఏం బీకాడు ఆయన? సొంత ఇంట్లో ఉండి మీరు అంటారుగా ఏం బీకలేరు. మా జగన్మోహన్ నిన్న కూడా చెప్పి చేస్తున్నాడు. నాని గాడికి వాయువు వచ్చిందండి. నిన్న గొట్టకా తాగి పడుకొని లేచి వచ్చినట్టున్నాడు. 2029లో ఉండాను అనుకున్నాడు. ఆయన నాయకుడు చెప్పాడు, కళ్ళు మూసుకోండి మళ్ళీ కళ్ళు తెరుచుకోండి 29కి వస్తుందని. లేచి వచ్చి 29 వచ్చిందని 29 మాటలు మాట్లాడుతున్నాడు. నిన్న కూడా ఏం బీకలేరు మా నాయకుడిని, మేమే ఈసారి ఇదేంటి ఏం బీక్కుంటారు, పీక్కోండి. ఏం బీకుతారు? మీకు ఎటు చూసినా ఆ ఒకటిలో 2 ఒకట్లే వస్తాయి. ఎటు పీకి మీకు ఆ ఒకట్లే ఇచ్చారు. నువ్వు అటు తిరగేసిన 11 ఇటు తిరగేసిన 11 మార్పే ఉండదు అందులో. కాబట్టి ఎప్పటికైనా వాళ్ళు నోరులు దగ్గర పెట్టుకోండి.
ప్యాలెస్ లో ఉంటాడు. ఎందుకంటే అయ్యి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్రమార్జన చేసి సిగ్గు లేకుండా 42,000 కోట్లు ఇవాళ ఈడీ అటాచ్ చేసినా కూడా సిగ్గు లేకుండా తిరిగే ముఖ్యమంత్రి ఎవడయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి. అయ్యి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నిటి మీద సంతకాలు పెట్టించుకొని ఐఏఎస్ శ్రీలక్ష్మి మంచి టాలెంటెడ్ పర్సన్, మరి ఆమెకేం వచ్చిందో చదువుని పణంగా పెట్టి జైల్లో కూర్చుంది ఆవిడ. మీరు కోసం ఐపీఎస్లు జడ్జీలు కోర్టు బోన్లు ఎక్కి వాళ్ళు దిగుతుంటే మీకు సిగ్గు అనిపించలేదేమో కానీ చదువుకోండి అయ్యో అట్ట అయిపోయారని చూసే వాళ్ళకి బాధ అనిపిస్తుంది, సిగ్గు అనిపిస్తుంది. కాబట్టి ఆయన ప్యాలెస్ లోనే ఉంటాడయ్యా. ఆ ప్యాలెస్ కట్టడానికి వీళ్ళందరినీ బలి చేశాడు. ఆ ప్యాలెస్లు కట్టుకోవడానికి, ఆ ప్యాలెస్ లో ఉండటానికి, అక్రమాస్తులు నిల్వ చేయడానికి బలి చేసింది ఎవరినయ్యా అంటే అయ్యా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళందరినీ బలి చేసి 18 నెలలు జైల్లో ఉండొచ్చాడు. జైల్లో ఉన్నప్పుడు మరి సొంత జైలు కట్టించుకోపోయాడా? ప్యాలెస్ లో ఉండేది మరి ఆయన కూడా సొంత జైలు ఒకటి కట్టించుకోమనండి, అది కూడా సొంత తోడు కట్టించుకుంటే పర్మనెంట్ గా అందులో ఉండొచ్చు. ఇద్దరు భారతీయ ఆయన ఇద్దరు ఆమె మీద కూడా ఉండే ఇప్పుడు కేసులు. రేపు నుంచి రీఓపెన్ చేస్తారు సిబిఐ అంటున్నారు వాళ్ళు. ఇన్నాళ్ళు ముఖ్యమంత్రి స్థానాన్ని అడ్డం పెట్టుకొని